ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ట్రయల్ కోర్టు ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఆమెను ఈడీ అధికారులు తీహార్ జైలుకు తరలించారు. అంతకుముందు కవిత ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీహార్ జైలు సూపరింటెండెంట్ కు న్యాయస్థానం ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేసింది. కవితకు ఇంటి భోజనం, మందులు, చెప్పులు, బట్టలు, పరుపును అనుమతించాలని ఆదేశించింది. అలాగే ఆమెకు కొన్ని పేపర్స్, పెన్ను కూడా ఏర్పాటు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు కవితకు సంబంధించిన అన్ని హెల్త్ రిపోర్ట్స్ ను ఆమె తరపు న్యాయవాదికి అందజేయాలని న్యాయస్థానం ఈడీని ఆదేశించింది. అలాగే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై కూడా ఏప్రిల్ 1 నాటికి సమాధానం ఇవ్వాలని ఈడీకి ఆదేశాలు జారీ చేసింది. రైట్, ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించారు. జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. అయితే బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1న విచారణ జరిగింది. ఓవరాల్ అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, మొత్తం 10 రోజుల కస్టడీ తర్వాత ఈ రోజు మరోసారి కోర్టులో కవితను ఈడీ హాజరుపరిచింది. ఆ తర్వాత మరో 2 రోజుల పాటు ఆమెను కస్టడీకి కావాలని మొదట కోరారు. అయితే కస్టడీకి ఇవ్వకపోవడంతో జ్యుడిషియల్ కస్టడీకి 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరారు. సో ఈడీ కోరిన విధంగానే 15 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి పంపడానికి పిఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఈ ఢిల్లీ మద్యం కేసులో ఈ రోజు సిబిఐ ప్రత్యేక కోర్టులో కవితను హాజరుపరిచిన తర్వాత కవిత తరపు లాయర్లు, అదేవిధంగా ఈడీ తరపు లాయర్లు ఇద్దరు కూడా వాదనలు వినిపించారు. ఆన్లైన్ లో ఈడీ తరపు న్యాయవాది సోయబ్ హుస్సేన్ హాజరయ్యారు. 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని ఈడీ కోరింది. కేసు దర్యాప్తు ఇంకా పురోగతిలో ఉంది. పలువురు నిందితులు ఇంకా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కవితను కనుక బయటికి వదిలితే ఈ యొక్క సాక్షులను, అదేవిధంగా సాక్ష్యాధారాలను కూడా నాశనం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరడం జరిగింది. అయితే ఈ సందర్భంగా తనకు బెయిల్ ఇవ్వాలంటూ కవిత తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆన్లైన్ లో కవిత తరపు సీనియర్ న్యాయవాది విక్రమ్ హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే అటాచ్ చేసినటువంటి ఆస్తులను ఖరారు చేస్తూ అడ్జుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులు ఇచ్చింది. కాబట్టి పిఎంఎల్ఏ సెక్షన్ 19(2) ప్రకారం నమోదు చేసినటువంటి స్టేట్మెంట్స్ ని తమకు ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోరారు. ఒక అప్లికేషన్ దానికి దాఖలు చేసుకోవాలని కూడా కావేరి సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా చెప్పడం జరిగింది. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశాం. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయంటూ కవిత తరపు న్యాయవాది చెప్పారు. కవిత దాఖలు చేసినటువంటి బెయిల్ అప్లికేషన్ మీద రిప్లై దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని ఈడీ తరపు న్యాయవాది కోరారు. అంతేకాకుండా 16 ఏళ్ల కొడుకున్నాడు. తనకి పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలయ్యాయి. ఈ రోజు నుంచి పరీక్షలు కూడా జరుగుతున్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ వెంటనే మంజూరు చేయాలని కవిత తరపు న్యాయవాది కోరారు. అయితే దీనికి సంబంధించి ఈడీ రిప్లై ఇచ్చేందుకు సమయం ఇవ్వాలి. కాబట్టి ఈడీ రిప్లై ఇచ్చిన తర్వాత ఏప్రిల్ 1వ తేదీ వరకు 1న దీనికి సంబంధించినటువంటి విచారణ జరుపుతామంటూ ఏప్రిల్ 9 వరకు కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. అంటే 15 రోజుల పాటు. అయితే జ్యుడిషియల్ కస్టడీ విధించిన తర్వాత జైల్లో ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు కూడా రిజర్వ్ రెవెన్యూ కోర్టు కల్పించింది. కవిత విజ్ఞప్తి మేరకు తిహార్ జైల్లో జైలు సూపరింటెండెంట్ కు ఈ ఆదేశాలను జారీ చేసింది. జైల్లో కవితకు ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలి. కవిత పడుకోవడానికి మంచం, మ్యాట్రెస్, చెప్పులు, బట్టలు, దుప్పటి, పుస్తకాలు, అదేవిధంగా బెడ్షీట్ కూడా అనుమతించింది. పెన్ను, పేపర్లు, ధరించినటువంటి ఆభరణాలను తీసుకెళ్ళడానికి కూడా అనుమతిస్తూ మందులు తీసుకెళ్లేందుకు కూడా ప్రత్యేకంగా అనుమతించింది. శంకర్, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.